చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభు, దయగల తండ్రి, ఈరోజు నీ సన్నిధానములో వింటున్న నీ పరిశుద్ధమైన మాటలు మా హృదయాల్లోనే భద్రపరచండి. లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించి, ఈ దినానికి కూడి వచ్చిన వారందరిపై నీ ప్రణాళిక ఉంచిన ఆయన మాకు అర్థమైన రీతిలో చక్కటి ఉపదేశం మాకు అందించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సామెతలు గ్రంథములోని ప్రియులారా, ప్రభు కొన్ని మాటలు మనకి తెలియపరిచాడు. ఆ మాటలు మనం పరిశోధన చేద్దాం. 6:6 వచనములోని సామెతల గ్రంథం 6:6లోని సోమరితనం కోసం దేవుడు చెప్పుకొస్తున్నాడు. అందరూ కూడా చక్కగా వినండి తెల్లారు. సోమరితనం కోసం ప్రభు చెప్పుకొస్తున్నాడు. సోమరి నువ్వు వెళ్ళు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాటలంటే సోమరితనాన్ని కలిగిన వ్యక్తి చెప్పుకొస్తున్నాడు. చీమలో చాలా జ్ఞానము గలవి కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞానము నేర్చుకో అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఈ ఉపదేశాన్ని మన జీవితాల్లో భద్రపరుచుకుందాం. సోమరితనము మనలో నుంచి తీసివేయాలి. సోమరి బ్రతుకు మనలో నుంచి తొలగించుకోవాలి. సోమరితనానికి మనం చాలా దూరంగా ఉండాలి. సోమరికి వెళ్ళి సీమల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు. ఎందుకంటే సీమలో జ్ఞానము గలాయి. వేసవకాలం అంతా కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. ఆ సీమల దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని నేర్చుకో, తెలివిని నేర్చుకో, నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండడానికి సిద్ధపడి అంటున్నాడు. సోమరితనము ఎంత భయంకరమైనదో ప్రసంగ గ్రంథంలో చెప్పుకొస్తున్నాడు. ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, ప్రసంగ గ్రంథము ప్రియులారా 10వ అధ్యాయము 18వ వచనము 10-18వ వచనము. ప్రసంగి రాసిన గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము చదువుదాము. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. చేతులు బద్ధకము చేత ఇల్లు కూలిపోద్దంట. ఇక్కడ ఏమంటున్నాడు? సోమరితనము చేత ఇంటి పైకప్పు దిగబడిపోద్దంట. సోమరివాని చేతులంట ఇల్లు కూలిపోవడానికి అవకాశం కలిగిస్తాయంట. ఈ మాటలు బట్టి మనము జాగ్రత్త పడాలి, చర్య చేయబడాలి. మనం సోమరితనానికి చూడండి, ఇంటి పైకప్పు అంట దిగిపోద్దంట. కారణం ఏంటంటే ఇల్లు గారిపోతున్నా, ఇల్లు పడిపోతున్నా, ఇంట్లోనొక ఆ ఇల్లు సంబంధించిన వస్తువులు కూడా శిథిలమైపోతున్నా పట్టించుకోడంట. ఈరోజు చాలా కుటుంబాలు పని చేయనొలక, పని మీద బద్ధకొస్తులు కానీ పని చేయకుండా ఊరకనే రావాలి, ఏదో రూపంలోని శ్రమ పడకుండా సంపాదించాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సోమరితనము నిన్ను నాశనం చేస్తుంది. సోమరితనము నీ జీవితాన్ని పాడు చేస్తుంది. సోమరితనము నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు కూడా భయంకరమైన స్థితికి నడిపిస్తుంది. కాబట్టి సోమరితనం మనలో ఉండకూడదు. సోమరుగా బ్రతకడానికి అంత మాత్రం కూడా సిద్ధపడకు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూసారా, సోమరితనం వల్లంట ఇంటి పైకప్పు దిగిపోతుందంట. కష్టపడి శ్రమపడి ఇల్లును కట్టుకోవాలి, ఇల్లు వాకులను స్థిరపరచుకోవాలి. నా ఇల్లు చూస్తుంటే భయంకరంగా ఉంది, ఈ కారిపోయి ఇంట్లో ఉండలేను, నేను మంచి ఇల్లు కావాలి ప్రభు అని ప్రభువుని అడుక్కోవాలి. దేవుని అడిగితే దేవుడు, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
బద్ధకం వల్లంట ఇల్లు కూలిపోద్దంట. కూలిపోయిన ఇల్లును కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాడంట. చూసారా సోమరతనము? ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ సోమరతనం ఉంటే ప్రియులారా భయంకరమైన నష్టాలకు గురవుతాం. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 12:11. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయము 11వ వచనము సామెతల గ్రంథము. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. హల్లెలూయా. తన భూమిని దేవుడు తనకిచ్చిన ఒక స్వాక్షాన్ని, లేకపోతే దేవుడు ఆయనకి ఇచ్చిన పొలాన్ని స్వాధీనపరుచుకున్నవాడు, దేవునితో స్వాధ్యపరిచేవాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన భూమిని స్వాధీనపరుచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది. ఎవడు తన భూమిని చక్కగా పండించుకుంటాడో, దేవుడు తనకి ఇచ్చిన ఒక స్వాక్షాన్ని ఎవడు దాన్ని వృద్ధి చేసుకుంటాడో వారి కడుపు నిండా అన్నం దొరుకుతుంది అంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు నీకు ఏది చిన్న చేతి పని ఇచ్చినా, చిన్న వ్యాపారం ఇచ్చినా, ఏదో చిన్న కూలి పని చేసుకున్నా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నీకు సమృద్ధిగా అన్నం దొరుకుతుంది. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో, ఏ స్థితిలో నువ్వు పని చేస్తున్నావో దాన్ని నువ్వు స్వాధ్యపరిచేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. తన పొలమును స్వాధ్యపరిచేవాడికి కడుపు నిండా అన్నం దొరుకును. అదే పండుతుంది చెప్పేసి వదిలేస్తే పండుతుందా? ఇళ్ళ దగ్గర కూర్చుంటే కుడి దొరుకుతుందా మనకి? ఏ పని చేయకుండా, ఏ పనికి వెళ్ళకుండా ఊరి మీద తిరుగుతూ సోమరతనాన్ని ఎండబెట్టుకుని ఉంటే కుటుంబం స్థిరపడుతుందా? బిడ్డలు పొస్తుంటారు కదా. సోమరతనాన్ని తొలగించమంటున్నాడు ప్రభు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోమరతనాన్ని తొలగించమంటున్నాడు. సోమరతనాన్ని నీ యొద్ద నుండి దూరం చేసుకోమంటున్నాడు. సోమరుగా బతుకొద్దంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 12:24 వచనము. శ్రద్ధగా పనిచేయవాడికి ఏలుబడి చేయదురు. సోమరులు వెట్టిల పనులు చేయవచ్చును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. శ్రద్ధగా పనిచేసేవాడు దీవింపడతాడు. శ్రద్ధగా పనిచేసిన వాడు ఆశీర్వాదం పొందుతాడు. శ్రద్ధగా పనిచేసిన వాడు వేలుబడి చేయనని ఉంది బైబిల్లోని. దేవుని స్తోత్రాలు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు శ్రద్ధగా పనిచేసేవాడుగా ఉండాలి. నువ్వు శ్రద్ధగా దేవుని పని చేయాలి. దేవుడు నీకు బ్రతుకు ఇచ్చిన పనులు నువ్వు చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకుండా. చూడండి, ఒకరు తెస్తనే తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో ఒకరు గుడ్డులో కష్టపడుతుంటే నలుగురు సోమరిపోతులకు తినేవారుగా ఉన్నారు. ఇలాంటి జీవితాలు ఉండకూడదండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, చూడండి, మరొక వాక్య భాగం మనం చదువుదాము. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా సామెతల గ్రంథము చూడండి, 21వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 21:17 వచనం చదవండి. 21:17 వచనం. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగుతుంది. కష్టపడకుండా, శ్రమ పడకుండా సుఖభోగాల మీద ఎవడు దృష్టి కలిగి ఉంటాడో దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఒక కష్టం మీద ఆధారపడకూడదండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కష్టపడకుండా సుఖంగా ఉండాలంటే జరగదు. అప్పుల పాలవుతావు, నిందల పాలైపోతావు. ఇక్కడ ఏమన్నాడు? సుఖభోగములయందు వాంఛ కలిగిన వానికి లేము కలుగుతుంది. సుఖాన్ని కోరుకున్నవాడు కష్టపడకుండా, పని చేయకుండా, ఏ పని చేయకుండా నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే
నీ కుటుంబంలో ఏం జరుగుతుందంటే చూడండి, లేము కలుగును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. లేము కలుగును. సుఖభోగాల మీద వాంఛ ఉండకూడదు. మనిషి అనేవాడు కష్టపడాలి, పని చేసి బ్రతకాలి. పని చేయడంలో చిగ్గుపడకూడదు. ఏ పనిని సరి చేయడానికి సిద్ధముగా ఉండాలి. చూడండి, కొందరు చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తేనే వేళ్ల తొరబడి ఇళ్లలోనే ఉండిపోతుంటారు. అమ్మ బాబు కష్టాల మీద, ఆ కష్టజీతం మీద ఆధారపడి ఉంటుంటారు. జాబు రావాలని ఎలా ఎదురు చూస్తూనే ఉంటారు. ఇంట్లో ఎవరైనా కష్టపడితే వాళ్ళ మీద ఆధారపడి ఉండిపోతుంటారు. కానీ అలాగ ఉంటే నీ జీవితంలో స్థిరపడలేవు. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఒక ప్రయోజనం అవ్వాలని ఒక ఆశ నీకు ఉండాలి. కష్టపడడానికి, శ్రమపడడానికి సిద్ధపడాలి. పని చేయడానికి సిద్ధపడాలి. సోమర్తనాన్ని నీ ఎదురును తొలగించుకోవాలి. నీ భక్తి జీవితంలో సోమర్తనం ఉండకూడదు. నువ్వు దేవుడి బిడ్డగా బ్రతుకుతున్నావు కాబట్టి, నువ్వు దేవుడి బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి సోమర్తనాన్ని తొలగించుకోవాలి. దేవుడు ఎవరిని పిలిచినా మంచి పనిలో ఉన్నవారిని పిలిచాడు ప్రభు. ఆయన పిలుపునందుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మంచి పనులోని నిపుణత కలిగిన వారిని పిలిచాడు దేవుడు. సోమరులను పిలలేదు ప్రభు, బద్ధకోస్తులను పిలలేదు ప్రభు. ఆయా పనుబాట్లు చేసుకునే వారినే ప్రభు పిలిచాడు ఆయన సేవ నిమిత్తం. దేవుని బిడ్డగా బ్రతుకుతున్న నువ్వు ఈరోజు ఉద్యోగం వస్తుంది, రేపు వస్తుంది అని ఆశ అలాగ సంవత్సరాల తరబడి ఉండిపోడు కంటే ఏదో ఒక పని చేసుకుని బ్రతకడం నీకు ఆశీర్వాదం. ఏదో పని చేసి జీవించడం నీకు మేలుకరము. సుఖభోగములు యందు వాంఛ కలవానికి లేము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుఖభోగములు యందు వాంఛ కలిగి ఉంటే లేమి, కొదవ కలిగి ఉంటే అంటున్నాడు అక్కడ ప్రభు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాము పరిశుద్ధ గ్రంథములో. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథములను చూద్దాం. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథములు 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము. చూడండి, అక్కడ కూడా ఇదే వాక్య భాగం రాయబడి, తన పొలమును స్వాధ్యం చేసుకునేవాడు కడుపు నిండా అన్నము దొరుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికం ఇంతంత కాదు. వ్యర్థమైన దానిని, పనికొచ్చేదాన్ని కాకుండా వ్యర్థమైన దాని మీద దృష్టి కలిగి, వ్యర్థమైన దాని మీద మనసు కలిగి వానికి అంట, చూడండి అక్కడ ఏమొస్తుందంట, వానికి పేదరికము అంతంత కాదన్నాడు. పేదరికం ఇంతంత కాదన్నాడు. వ్యర్థమైన దాని మీద. చూడండి, మరొక వాక్య భాగం మీకు చూపిస్తాను. సామెతల గ్రంథములో ప్రియులారా 19వ అధ్యాయము 20వ అధ్యాయము 17వ వచనం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును అన్నాడు. దేవుని స్తోత్రాలు. మోసం చేసి నీతిగా బ్రతుకు, నీతిగా పనిచేయి, యథార్థంగా బ్రతుకు. మోసం చేసి, దగాలు చేసి, మరొక రకంగా, మరొక విధంగా సంపాదించుకోవాలనుకుంటే నీ నోట్లో మట్టి ఉంటుందంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడలేక ఏదో ఒక సామర్థ్యముతోని జీవించిన వారు చాలామంది ఉన్నారు. ఊరికనే డబ్బులు సంపాదించాలని అడ్డుతోవల్లోని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రకాలుగా జీవించిన వారు ఉన్నారు. అది చాలా తప్పది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కష్టపడు, శ్రమపడు. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం 22వ
అధ్యాయము సామెతల గ్రంథము 19:29 వచనంలో రాయబడిన మాట చదువుదాం. తన పనిలోని నిపుణత కలవాలని చూసితివా? అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట వారు నిలిచిదురు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పనిలోని నిపుణత కలిగిన వాడు, పనిలోని సామర్థ్యం కలిగిన వాడు, పనిలోని మంచి నిపుణత సంపాదించేవాడు రాజుల ఎదుట ఉంటాడంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పనైనా పెద్ద పని, ఏ పని చేసినా నీ పనిలోని గొప్ప నిపుణత ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పనిలో యథార్థత ఉండాలి. నువ్వు కష్టపడేవాడిగా, కష్టపడేదానిగా ఉండాలి. లేమికి దారి తీయకుండా నువ్వు చూసుకోవాలి నీ కుటుంబాన్ని. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాము. చూడండి, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథములో ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ఈ మాటలు మనము పరిశోధన చేద్దాము. ప్రియులారా, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ప్రభు అంటున్నాడు ఇక్కడ, జ్ఞానిని సొలొమోను ద్వారాగా ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఆ మాటలు మనం చదువుదాము. 14వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు అన్నాడు. ఎద్దులు లేని చోట, కష్టజీతము లేని కుటుంబములోని ధాన్యం ఉండదు. చాలా చోట్ల చూడండి, భార్య భర్తలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. భార్య భర్తలు కష్టపడిన వారు ఉన్నారు. కుటుంబాల్లో కూడా కొన్ని కుటుంబాలు అందరూ కష్టపడేవారు ఉన్నారు. కానీ కొన్ని కుటుంబాల్లోని ఒకరు కష్టపడి తెచ్చింది నలుగురు తినేవాళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదండి. గాది యందు ధాన్యం ఉండాలంటే కష్టపడాలి. నీ గిన్నె నిండి పొర్లాలంటే నువ్వు కష్టపడాలి. ఆ పని ఈ పని కాదు, నీతిగల పని, యథార్థమైన పని. కష్టపడడానికి సిగ్గుపడకుండా, శ్రమపడడానికి సిగ్గుపడకుండా పనిచేసేవాడుగానే, పనిచేసేదానిగానే ఉండాలి. కొందరు ప్రెస్టీజీలకు వెళ్ళిపోతుంటారు. ప్రెస్టీజీలకు వెళ్ళిపోయి అప్పులు చేసుకొని తిప్పలు పడుతుంటారు. బాగున్న రోజుల్లో కష్టపడరు. వయసు మీద పడిన తర్వాత ఏం కష్టపడతావు నువ్వు? ఆ పని ఈ పని కాకుండా, రేపు నాకు పెళ్ళి అవుతుంది, నాకు భార్య పిల్లలు కలుగుతుంది, నాకు కుటుంబం ఏర్పాటవుతుంది, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను ఇప్పటి నుంచే కష్టపడాలి. ఉద్యోగం అనేది అదే దేవుడిస్తాడు. ఏదో దినాన్ని ఏదో ఒక పని చేసి నేను ఒక ప్రయోజనం అవ్వాలని ఒక గురి ఉండాలి. చూడండి, ఇక్కడ గాది యందంట, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కష్టపడితేనే రాబడి వస్తుంది. మనం కష్టపడి పని చేస్తేనే మనకు ప్రతిఫలాలు ఉంటాయి. మనకి కష్టపడి వారి జీవితాలను, వారి బ్రతుకులను ఉన్నతమైన స్థితిలో ఉంచుకున్న వారు ఉన్నారు. చిన్న పురుగుడిసెలో ఉండి కాపురాలు చేసి మంచి మంచి ఇల్లు కట్టుకునే వారు ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఈరోజు ఉన్నతమైన గొప్ప వ్యాపారవేత్తలుగా కలిగిన వారు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసి గొప్ప పనులకు, మంచి వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. మనము ముందు బ్రతకడానికి, పని చేయడానికి మనం సిద్ధపడాలి. సోమర్తనాన్ని మనం యొద్దనుండి తీసివేయాలి. ఎంతకాలము సోమర్తనమైన జీవితం ఉంటుందో అంతకాలం కూడా నీ కుటుంబము వర్ధలదు, నీ కుటుంబము స్థిరపడదు, నీ బిడ్డలకు కూడా పస్తులు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడు చూసారా? ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నా బిడ్డలకు పస్తు పెట్టకూడదు, నా బిడ్డలని నేను పోషించాలి. నా భార్య బిడ్డలు నా మీద ఆధారపడి ఉన్నారు. నా కుటుంబము లేమితో ఉండకూడదు, నా కుటుంబము కొదవతో ఉండకూడదు, నా కుటుంబం పేదరికముతో ఉండకూడదు. పనిచేసి బ్రతకాలి.
మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక పొజిషన్లో ఉండాలి, ఒక లెక్కల్లో ఉండాలి. మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నా బిడ్డలను, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. కష్టపడడానికి వెనకంజ వేయను నేను. దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలోనే ఆ జీవితాన్ని కొనసాగించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకునేవాడుగా ఉంటాను. నేను నా కుటుంబాన్ని స్థిరపరచుకునేవాడుగా ఉంటాను. నేను నా బిడ్డలను, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను. నేను కొందరు కుటుంబాలు చూడండి, భార్య కష్టపడితే భర్త ఏమో సోమరిపోతులో పడుకుంటుంటాడు. భార్య వెళ్ళి ఆయిలలో ఈలలో పని చేసుకొని ఆ బిడ్డలకి ఏదో ఆకలి తీర్చడానికి అక్కడ పని ఆ పాసి పనులు చేసుకుని బ్రతుకుతుంటే సోమరిపోతులని ఒక భర్తలో ప్రియులారా వీళ్ళ పడుకొని కబుర్లు చెప్పుకొస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తలు కష్టపడాలి. మీరు ప్రయోజకులుగా ఉండాలంటే భార్య భర్తలు కష్టపడాలి, శ్రమపడాలి. మీ కుటుంబాలు కట్టుకోవాలి. మీ బిడ్డలకు ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా వారిని ఉన్నతమైన స్థాయిలో ఉండేలా వారిని చూసుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నాడు, ఎద్దులు బలము చేత విస్తారమైన వచ్చిబడి వస్తుందంట. ఎద్దులు బలము చేత. గాది యందు ధాన్యం ఉండాలంటే కష్టపడాలి. అన్యాయంగా సంపాదిద్దాము, అన్యాయంగా సమకూర్చుకుందాము, అన్యాయం వల్ల వచ్చే రాబడితో సుఖంగా జీవిద్దామంటే అది నీకు శాపముగా మారిపోద్ది. నీకు శాపముగా మారిపోద్ది. సామర్థ్యాన్ని తీసివేయాలి. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో 20వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 24, విత్తనములు వేయే కాలమును సోమరు దున్నుడంట. బద్ధకంతో ఉండిపోతాడు. మంచి కాలములోని, మంచి రాబడి వచ్చే సమయంలోని, పంటలు పండించే సమయంలోని అంట సోమరు దున్నడంట పొలాన్ని. ఏంటి మంచి వ్యాపారం అండి, ఎండాకాలం వ్యాపారం, మామిడిపళ్ళ వ్యాపారం. కొందరు చేయరండి. హల్లెలూయా. మంచి సీజను. కొందరు సీజన్ బట్టి వ్యాపారాలు చేస్తుంటారు. కొందరు సీజన్ బట్టి మంచి వ్యాపారం చేసి గొప్ప లాభాలు సంపాదిస్తుంటారు. సామర్థ్యం ఉన్నవాడు ఏం చేస్తాడు? దున్నడంట. సామర్థ్యం ఉన్నవాడు కష్టపడ్డు. సామర్థ్యం ఉన్నవాడు ప్రియులారా ఒలువు కష్టానికి వంచడానికి ఒప్పుకోడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, విత్తనమే కాలము సోమరి దున్నడు, కోత కాలమును పంటను గురించి వాడు విచారించడు. చూసావా, కోత కాలం ముందు ఏముండదు. సరైన సమయమందు నువ్వు కష్టపడాలి. అందుకని సోమరి ఇలా సీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు గమనించు. ఆ సోమరితనాన్ని తీసివేయి. ఎంతకాలం సోమరుగా నువ్వు బ్రతుకుతావు? ఎంతకాలం పని చేయక నువ్వు సోమరుగా జీవిస్తావు? హల్లెలూయా. సోమరితనం వల్లంట ఇంటి పైకొప్పే దిగిపోయిందంట. ఇల్లు గారిపోతుంది. ఇల్లుని శుభ్రం చేసుకోవాలి, కుటుంబాన్ని సరి చేసుకోవాలనే ఒక ఆలోచన ఉండదు సోమరితనానికి. ఎప్పుడు తినడం పడుకుంటూ పోవడం, ఎప్పుడు తినడం పడుకుంటూ పోవడం. చాలామంది ఉన్నారండి బాబు సోమరతత్వాన్ని కలిగిన వారు. లేగడానికి కూడా బద్ధకస్తులుగా ఉంటారు, తినడానికి కూడా చాలా బద్ధకం. ఒకళ్ళు అందించాలి ఏదైనా, కిందన వంగానే ఏది కూడా ముట్టుకోలేరు వాళ్ళు, తీయలేరు వాళ్ళు. అంత భయంకరం సోమరితనం. సోమరితనం ఉన్నంతకాలం కూడా దరిద్రాన్ని అనుభవిస్తాను. మంచి ఆశీర్వాదం పొందలేవు నువ్వు. నీ కుటుంబము, నీ బిడ్డలు కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు. కష్టపడాలి, శ్రద్ధగా పని చేయాలి, శ్రద్ధగా పని చేసేవాడుగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా.
హల్లెలూయా. సామెతల గ్రంథము 21:28 వచనం చదువుదాము. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 21 అధ్యాయము 28 వచనము. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చదువుదాం. పూట సాక్షి నశించును. ఏమ్మా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చదువునాను. సోమరవాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. సోమరవాను చేతులంట పని చేయవంట, వాని ఇచ్చ వాళ్ళను చంపును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. స్త్రీలైనా పురుషులైనా సామర్థ్యాలను దూరం చేసుకొని దేవునికి అనుకూలం బ్రతికితే నీ కుటుంబం దేవుడు వర్ధలు చేస్తాడు. నీ బిడ్డలు ప్రయోజకులుగా ఉంటారు, నువ్వు ప్రయోజకుడిగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, కుటుంబానికి దీవెనకరంగా ఉంటావు, సమాజానికి దీవెనకరంగా ఉంటావు, ప్రజలకు కూడా దీవెనకరంగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి సామర్థ్యాన్ని తొలగించి దేవునికి అనుకూలంగా బ్రతకడం నేర్చుకో, దేవునికి మహిమకరంగా జీవించడం నేర్చుకో. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల యేసు ప్రభువా, ఈ దినాన్ని విన్న మాటల చేత మేము ఆదరణ పొందడానికి మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. మాలో సోమర్థాలను తొలగించి జ్ఞానము కలిగి ప్రభువా నాయన పనులోని నిపుణత కలిగిన వాడిగా మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన, మా జీవితాలు మా బ్రతుకులు స్థిరపరిచి సోమర్థాలను దూరపరిచిన ఆయన అయ్యా, కష్టపడడానికి అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే కష్టపడి జీవించడానికి ప్రభు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎందరూ తాజా లైవ్ ద్వారా ఈ మాటలు విన్నారు వారందరినీ కూడా యేసుక్రీస్తు నామములో దీవించండి. కూడి వచ్చి వారందరిపై నీ ప్రణాళిక ఉంచి ప్రతి ఒక్కరిపై నీ కనికరం ఉంచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.